ఫ్రెండ్స్ ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేవ్వంగానే ఈరోజు ఏ వీడియో చేయాలా, ఏ వీడియో చేస్తే నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, నాకు రీచ్ పెరుగుతుంటుంది నా ఛానల్కి అని చెప్పేసి ప్రతిరోజు జుట్టు బిక్కుంటుంది మార్నింగ్ లేవ్వంగానే రాత్రి పడుకుంటప్పుడు. కానీ ఇప్పుడు నాకు టెన్షన్ అవసరం లేదు, ఎందుకంటే యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. ఈ అప్డేట్ ద్వారా మనం మన ఛానల్లో చేసే వీడియోస్ రిలేటెడ్గా ఎట్లాంటి వీడియోస్ చేయడం వల్ల రీచ్ పెరుగుతుంది. రీచ్ అంటే సబ్స్క్రైబర్లు కానీ, వ్యూస్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ. సో మన ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ చేస్తే మీకు రీచ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది ఈ కొత్త అప్డేట్ ద్వారా. సో ఈ అప్డేట్ ఏంటో తెలుసుకోండి జాగ్రత్తగా. నాకైతే నచ్చింది, ఎందుకంటే నాకు టెన్షన్ అవసరం లేదు రేపటి నుంచి. సో యూట్యూబ్ ఏదైతే సజెషన్లో చూపిస్తుందో ఆ టాపిక్ మీద నేను వీడియోస్ చేసుకుంటూ అప్లోడ్ చేసుకుంటా. టాపిక్తో పాటు టైటిల్ చూపిస్తుంది, టాపిక్ చూపిస్తుంది, థంబ్నెయిల్ కూడా చూపిస్తుంది. సో ఈ ఫ్యూచర్ నాకు చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా జాగ్రత్తగా చూసి తెలుసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా చెప్తా. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తాం కదా, ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఈరోజు ఏ వీడియో చేయాలి, దానికి ఎట్లాంటి వీడియోస్ చేస్తే మనకు ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. ఎంగేజ్మెంట్ అంటే రీచ్ కానీ, వ్యూస్ కానీ పెరుగుతారు, సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తుందని చెప్పి జుట్టు బీక్కుంటాం కదా. సో ఈ ప్రాబ్లంకి యూట్యూబ్ ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చింది. ఏంటంటే మనం చేసే వీడియోస్ తగ్గట్టుగా, అంటే మన ఛానల్ కంటెంట్ తగ్గట్టుగా యూట్యూబ్ ఒక కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. దాని పేరు వచ్చేసి మీట్ యువర్ న్యూ బ్రెయిన్ స్ట్రోమింగ్ బడీ అని. దాన్ని మనం వాడుకున్నామంటే మన ఛానల్లో మన కంటెంట్ రిలేటెడ్గా ఎట్లాంటి వీడియోస్ చేయడం వల్ల మనకు రీచ్ కానీ, ఎంగేజ్మెంట్ కానీ, వ్యూస్ కానీ పెరిగే అవకాశం ఉందని చెప్పేసి యూట్యూబ్ ఒక సాఫ్ట్వేర్ ద్వారా, అంటే ఒక ఫీచర్ ద్వారా చూపిస్తుంది. మీరు దీన్ని వాడుకున్నారంటే కరెక్ట్గా ఈరోజు ఏం వీడియో చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయో ఇక్కడ చూపిస్తుంది. దానికి రిలేటెడ్గా మీరు వీడియోస్ చేసుకుంటే మీకు రీచ్ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని యూట్యూబ్ మనకు కొత్త సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది. సాఫ్ట్వేర్ అంటే ఒక ఫీచర్ తీసుకొచ్చింది అనమాట. సో దీన్ని మీకు చూపిస్తాం, మంచిగా చూసుకోండి. మీరు మీ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్టాప్ సైట్లో ఆన్ చేసుకోండి, ల్యాప్టాప్లో కానీ, మొబైల్లో కానీ. సో ఇది ఎట్లా ఆన్ చేసుకోవాలో మీకు తెలిసిన విషయమే, చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా డాష్ బోర్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది చూసారా, మీట్ యువర్ న్యూ, ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఫోటోని, మీట్ యువర్ న్యూ బ్రెయిన్ స్ట్రోమ్ బడీ అని చెప్పేసి ఆప్షన్ తీసుకొచ్చింది కదా. దాని కింద గెట్ స్టార్ట్ ఉందా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ ఆప్షన్ ఏదైతే ఉందో కొత్త ఆప్షన్ అందరికి ఒకటే, కానీ అక్కడ ఫ్యూచర్ ఒకటే, కొత్త ఫ్యూచర్ అందరికి ఒకటే, బట్ ఒక ఆప్షన్స్ మారుతుంటాయి. ఎందుకంటే నేను యూట్యూబ్లో నా కంటెంట్ ఏంది, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, సమ్టైమ్స్ ఆన్లైన్లో ఎర్నింగ్స్ గురించి చెప్తుంటాను. ఒకవేళ మీరు కుకింగ్ అయితే మీరు కుకింగ్ రిలేటెడ్గా చూపిస్తుంది, మీరు ప్రాంక్ చేసే వాళ్ళు అయితే దానికి రిలేటెడ్గా చూపిస్తుంది. అంటే మీరు మీ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోస్ అయితే చేస్తారో దానికి రిలేటెడ్గా ఎట్లాంటి వీడియోస్ చేయడం వల్ల మీకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది అక్కడ చూపిస్తుంది. టాపిక్స్ మారుతుంటాయి, నాకు ఇక్కడ వేరే చూపిస్తే మీకు ఇక్కడ వేరే చూపిస్తుంది, ఫ్యూచర్ మాత్రం ఒకటే, ఓకేనా. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ కొన్ని టైటిల్స్ నాకు చూపిస్తుంది కదా, నేను మీకు చూపిస్తా. దీన్ని మీకు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, క్రియేట్ ఏ బెస్ట్ ఆఫ్ కాంప్లీషన్ వీడియో ఆఫ్ యువర్ టాప్ పర్ఫార్మింగ్ కంటెంట్. అంటే ఈ టాపిక్ మీద మీరు ఒక వీడియో చేస్తే వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం అని చెప్తుంది. బట్ ఎట్లా, ఇక్కడ దాని కింద ఒక టైటిల్ ఉంది చూసారా, లో ఇంట్రెస్ట్ అని, మీడియం ఇంట్రెస్ట్ అని. అంటే ఈ టాపిక్ మీద మీరు వీడియో చేయడం వల్ల పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారా, కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నారా చూపిస్తుంది. ఇక్కడ కొన్ని వెరీ లో ఇంట్రెస్ట్, వెరీ హై ఇంట్రెస్ట్, అంటే ఈ టాపిక్ల మీద వీడియోస్ చేయడం వల్ల తక్కువ ఇంట్రెస్ట్ ఉంది జనాలకి అని చెప్తుంది. ఒకవేళ దీన్ని మనం కొద్దిగా రీఫ్రెష్ చేసుకున్నాం అనుకోండి, కొంచెం బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తా, లేకుంటే రీఫ్రెష్ చేస్తే ఇక్కడ ఏమైనా చేంజ్ అవ్వచ్చు. చేంజ్ చేయడం వల్ల ఏ వీడియో చేయడం వల్ల దాని కింద హై ఇంట్రెస్ట్ అని చెప్పేసి చూపిస్తుందో అట్లాంటి వీడియోస్ మనం చేసుకుంటే మనకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అని చెప్తుంది. అంటే లో ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ చూపిస్తుంది మనకి, హై ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్ కూడా చూపిస్తుంది. ఎట్లాంటి వీడియోస్ చేసుకుంటున్నది మీ ఇష్టం అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. ఈ ఫ్యూచర్ ఏంది, ఓవరాల్గా మనం ఎక్కువగా టెన్షన్ పడకుండా ఈరోజు ఏం వీడియో చేయాలా, ఎట్లాంటి వీడియోస్ చేస్తే ఎక్కువగా వ్యూస్ వస్తాయని చెప్పేసి టెన్షన్ పడకుండా కొన్ని టాపిక్లు చూపిస్తుంది. ఆ టాపిక్లని వీడియో చేసుకోండి అని చెప్తుంది. ఇక్కడ చూసుకోండి, నేను ఇందాక రీఫ్రెష్ చేసిన కదా, ఇక్కడ ఒక వీడియో వచ్చింది, హైడెన్ యూట్యూబ్ ఫీచర్స్ ఫర్ వాచ్ టైమ్ బూస్ట్ అంట. దీని మీద వీడియో చేస్తే మాత్రం హై ఇంట్రెస్ట్ అంట. అంటే చాలామంది ఇట్లాంటి వాటికి, ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అర్థం, ఓకేనా. ఏ వీడియో కింద అయితే హై ఇంట్రెస్ట్ అని చెప్పేసి వెరీ హై ఇంట్రెస్ట్, దీని మీద మాత్రం చాలా ఎక్కువ ఉందంట. ఇట్లాంటి వీడియో చేస్తే బిల్డింగ్ సక్సెస్ఫుల్ యూట్యూబ్ ఛానల్ ఇన్ 2024, అంటే 2024లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ సక్సెస్ యూట్యూబర్గా ఎట్లా ఎదగాలని చెప్పేసి ఒక టాపిక్ మీద వీడియో చేస్తే అది దానికి వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అనేది యూట్యూబ్ చెప్తుంది అనమాట, ఓకేనా. ఏ వీడియో కింద టైటిల్ కింద వెరీ హై ఇంట్రెస్ట్ ఉందో దాని మీద, ఆ టాపిక్ మీద ఒక వీడియో చేసుకుంటే మీకు బాగుంటుందని చెప్తుంది. దాంతోపాటు టాపిక్ చూపించడంతో పాటు ఒక థంబ్నెయిల్, ఒక టైటిల్ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద క్లిక్ చేస్తున్నా, అంటే ఎగ్జాంపుల్ దేని మీద మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఒక టాపిక్ మీద క్లిక్ చేసి ఆ టాపిక్ మీద, ఆ టాపిక్ అంటే ఎట్లాంటి టాపిక్ చెప్పడంతో పాటు ఒక టైటిల్ కూడా చూపిస్తుంది. టైటిల్తో పాటు మనకు థంబ్నెయిల్ కూడా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోండి,
కొద్దిగా కిందికి స్క్రోల్ చేస్తున్నా. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ పక్కన ఒక బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్లో మనం ప్రాంప్ట్ ఇచ్చి సెర్చ్ చేసామంటే దానికి రిలేటెడ్ కూడా మనకు టాపిక్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి టైటిల్స్ మనకు చూపిస్తుంది. సీక్రెట్ యూట్యూబ్ ఫ్యూచర్స్ యూ నీడ్ టు నో. అంటే యూట్యూబ్ యొక్క ఫీచర్స్ కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ ఉంటాయి, అవి తెలుసుకోవాలని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. అంటే ఇవన్నీ టైటిల్స్ అనమాట. చూసుకోండి టైటిల్ ఉందా, ఈ టైటిల్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఈ టైటిల్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఇట్లా ఏదైనా సరే మీకు టైటిల్ పెట్టుకోవచ్చు అని చెప్తుంది. షో మోర్ ఉందా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎక్కువగా టైటిల్స్ చూపిస్తుంది. ఇక్కడ చూసుకోండి యూట్యూబ్ వాచ్ టైమ్ ది అల్టిమేట్ గైడ్ అనమాట. అన్లాక్ యూట్యూబ్ హైడెన్ వాచ్ టైమ్ గేమ్స్, యూట్యూబ్ వాచ్ టైమ్ అన్లాక్ ద హైడెన్ పవర్. ఇట్లాంటి టైటిల్స్ మీరు పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం వల్ల మీకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అంటే ఫస్ట్ మనకు టాపిక్ చూపించింది, ఆ టాపిక్ ని క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించి రిలేటెడ్గా టైటిల్ చూపిస్తుంది. దాంతోపాటు మీకు తమ్నేల్ కూడా చూపిస్తారు. చూసుకోండి కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని తమ్నేల్స్ కూడా చూపిస్తుంది. మీకు నచ్చితే మీరు వాడుకోవచ్చు. తమ్నేల్స్ అని ఇక్కడ ఉందా, వీటిని తమ్నేల్స్ అంటాంగా. ఇక్కడ షో మోర్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కావాలి అనుకుంటే తమ్నేల్ మీకు నచ్చి ఉంటే ఇక్కడ డౌన్లోడ్ ఉందా, దాన్ని మీరు క్లిక్ చేసుకొని మీరు ఆ రిలేటెడ్ వీడియోస్ చేస్తున్నారు కదా దానికి మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కానీ బాగుంది, ఇది కూడా బాగానే ఉంది, పర్లేదు. మీకు నచ్చితే మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు ఆ టాపిక్ మీద, లేకుంటే మీరు డబ్బులు ఇచ్చి కూడా బయట క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చారు చూసారా, ఇందులో మనం ప్రాంప్ట్ ఇస్తే దీనికి తగ్గట్టుగా మనం ఐడియాస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఐడియా ఫర్ తమ్నేల్, అంటే తమ్నేల్ మీకు ఎట్లా కావాలని చెప్పేసి మీరు ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చారంటే ఇక్కడ ప్రాంప్ట్ మారుతా అనమాట. మీకు ఒకటి ఇచ్చి చూపిస్తే ఇక్కడ హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ ఇన్ 2024, అంటే 2024లో యూట్యూబ్ ఛానల్ ఎట్లా గ్రో అవ్వాలని చెప్పేసి ఒక ప్రాంప్ట్ ఇచ్చి కింద క్రియేట్ తమ్నేల్ ఉందా, మనకు తమ్నేల్ డిజైన్ చేసి ఇస్తుంది, మనకు టైటిల్ చూపిస్తుంది. సో ఏ టాపిక్ మీద వీడియోస్ చేయడం వల్ల మన గ్రోత్ వస్తుంది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈజీగా చూసుకోండి. ఒక ప్రాంప్ట్ ఇచ్చాను మేము ముంగట, హౌ టు గ్రో యూట్యూబ్ ఛానల్ ఇన్ 2024 అని కొట్టినా. సో కొన్ని తమ్నేల్స్ చూపిస్తాయి ఇక్కడ చూసుకోండి. మీకు కావాలంటే వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి ఇట్లాంటి తమ్నేల్ ఇచ్చింది. ఇవి యావరేజ్గా ఉన్నాయి, పర్లేదు. బట్ ఇప్పుడు ఇది ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి సో మీరు ఇంకా కొద్దిగా వెయిట్ చేయొచ్చు, పర్వాలేదు అనమాట. సో ఇది కావాలంటే మీకు డౌన్లోడ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు ఏం అర్థమైంది, మనం తెల్లారి లేచిన తర్వాత మనం మన యూట్యూబ్ కోసం ఏ వీడియో చేయాలి, ఏ వీడియో చేస్తే మనకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని చెప్పి టెన్షన్ పడకుండా ఇక్కడ వచ్చి మనం వెతుక్కున్నామంటే ఏ వీడియో కింద అయితే హై ఇంట్రెస్ట్ అని చెప్పేసి కనబడుతుందో ఆ టాపిక్ మీద వీడియో చేసామంటే మనకు వ్యూస్ ఎక్కువగా వచ్చే అవకాశం అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాం, మళ్ళీ మీకు చూపిస్తాం. కాబట్టి తెల్లారి లేచి మీరు టెన్షన్ పడకుండా ఏ టైటిల్ కింద అయితే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉందో అట్లాంటి టాపిక్ మీద మీరు వీడియో చేసుకొని దాని కింద సజెషన్లో టైటిల్స్ వస్తుంది, వాటిని మీరు కాపీ చేసుకోవచ్చు. దాంతోపాటు తమ్నేల్ కూడా చూపిస్తుంది. మీకు నచ్చితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, లేకపోతే బయట డబ్బులు క్రియేట్ చేసుకుంటే అది మీ ఇష్టం. బట్ మనకు టాపిక్ చూపిస్తుంది. ఇక్కడ రీఫ్రెష్ చేసినా మళ్ళీ ఇదే ఆప్షన్ మీద ఇక్కడ మళ్ళీ వెరీ హై ఇంట్రెస్ట్ అంటారు ఒక టాపిక్ మీద. అంటే జనాలు ఇట్లాంటి వీడియో చూడడానికి జనాలు బాగా ఇష్టపడుతున్నారు, చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారని అర్థం. ఏ టాపిక్ మీద, అల్టిమేట్ యూట్యూబ్ ఎస్ఈఓ టిప్స్ ఫర్ తెలుగు క్రియేటర్స్. అంటే తెలుగు క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక యూట్యూబ్ ఎస్ఈఓ గురించి సంబంధించి ఒక వీడియోస్ చూడడానికి చాలా ఇష్టపడుతున్నారు అని అర్థం. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోండి, ఇక్కడ టైటిల్ చూపిస్తుంది, ఇక్కడ మీకు టైటిల్ చూపిస్తుంది, తమ్నేల్ చూపిస్తుంది. ఆ టాపిక్ మీద మీరు వీడియో చేసి ఇక్కడ సజెషన్లో తీసుకొచ్చి చూపించిన తమ్నేల్ పెట్టుకోవచ్చు, లేకుంటే టైటిల్ పెట్టుకోవచ్చు, ఇట్లా అనమాట. సో ఈ రకంగా మీరు యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని కరెక్ట్గా ఏ హై ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ మీద వీడియోస్ చేయడం వల్ల మీకు గ్రోత్ వచ్చే అవకాశం ఉందని యూట్యూబ్ మనకు చెప్తుంది ఈ కొత్తగా వచ్చిన సాఫ్ట్వేర్ ద్వారా. ఓకేనా. సో మీరు ఇట్లాంటి వీడియోస్ చేసి కూడా మీ ఛానల్ గ్రోత్ తెచ్చుకోవచ్చు అని చెప్తుంది. ఓకేనా. సో యూట్యూబ్ తీసుకొచ్చిన ఈ ఫ్యూచర్ ఎట్లా అనిపిస్తుందో మీకు కూడా నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్లో చెప్పండి. దాంతోపాటు ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ మీన్స్ ఓన్లీ లైక్. సో ఒక ఫీడ్బ్యాక్, వీడియో ఎట్లుంది, బాగుందా బాగాలేదా, మీకు అర్థమైందా కాలేదు కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకేనా. సో ఫ్రెండ్స్ అది మరి వీడియో నాకైతే నచ్చిందబ్బా. నేనైతే తెల్లారలేసి అసలు రాత్రి పడుకునేటప్పుడు కూడా ఏం వీడియో చేయాలా తెల్లారలేసి అని చెప్పి ఇట్లా నెత్తి గొక్కుంటుంటే సో అటువంటిది ఒక 50% నా బర్డన్ తగ్గించింది యూట్యూబ్. సో నాకైతే నచ్చింది, మరి మీకు ఎట్లుంది నాకు అర్థం కాలే, బట్ నాకైతే నచ్చింది. ఓకేనా. సో దీనికోసం అన్న ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.